అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతో సుప్రసిద్ధ హాస్పిటల్ గుంటూరు జీజీహెచ్లో ఎక్కడా కూడా లేని దగ్గర సుమారు 7-8 జిల్లాల నుంచి ఎంతో సీరియస్ పేషెంట్లందరినీ కూడా ప్రభుత్వం అక్కడ పంపించడం జరుగుతుంది. అక్కడ నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నప్పుడు కరోనా టైంలో సుమారు 1500 బెడ్లు పూర్తి స్థాయిలో హాస్పిటల్ నడిచేది. అక్కడ కనీసం వసతులు లేక, తాగడానికి నీళ్ళు లేక, రోగులకి అంటే ప్రభుత్వం పెడుతుంది కూడా ఉన్న సహాయకులకి మంచినీళ్ళు కూడా దొరికిన పరిస్థితుల్లో నేను అక్కడ రెవెన్యూ ఎన్జిఓస్ భవనం అని ఒకటి మన అక్కడ పేషెంట్ అటెండెంట్ విశ్రాంతి కోసం అని చెప్పి బిల్డింగ్ కట్టి అది ఆర్థిక పరిస్థితి అది అన్ఫినిష్డ్గా వదిలేసేద్దని నేను వెంటనే ఎన్జిఓస్ ఆర్గనైజేషన్ని అడిగి దాన్ని 1 కోటి రూపాయలతోటి ఆ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు 5వ సంవత్సరంలో పేషెంట్ అటెండెంట్లందరికీ కూడా భోజనం, ఆహారం 2 పూట్ల కూడా అందించడం జరుగుతుంది ఉచితంగా. పూర్తి స్థాయిలో ఎవరైతే ప్రతి ఒళ్ళు కూడా పేషెంట్ ఇబ్బందుల్లో ఉండి గుంటూరు జీజీహెచ్కి వెళ్ళారంటేనే క్రిటికల్ కేసులు అక్కడికి వెళ్తూ ఉంటాయి. ఆ పేషెంట్ బతుకుతాడో లేదో అన్న అంత ఆదురతతో ఉండి అక్కడ కనీసం కూర్చోవడానికి కూడా ఉండదు, తాగటానికి కూడా నీళ్ళు లేని పరిస్థితిలో 2 పూట్ల కూడా కూర్చోబెట్టి భోజనం పెట్టడం జరుగుతుంది. అది మధురాన్నం అనే పేరుతోటి నేను చేయటం జరుగుతుంది. ఇప్పటికే రోజుకి సుమారు 1000 మందికి 2 పూట్ల కూడా భోజనాన్ని అందించడం జరుగుతుంది. అది దిగ్విజయంగా జరుగుతుంది. దాన్ని కూడా కొనసాగించడం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి నిరుపేదలు ఎక్కువగా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆ నిరుపేదలు అందరూ కూడా 2 పూట్ల భోజనం చేయటం అది నాకు సహకరించ మా కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.